నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే ఈయన ఒక వ్యూహకర్త. మరి ఈ వ్యూహకర్త బీహార్ ఎలక్షన్స్ లో పార్టీ పెట్టి పోటీ చేశారు. అంటే ఈయన కాదు, ఈయన తరపున వేరే వాళ్ళు పోటీ చేసినప్పటికీ కూడా ఆయన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. మరి నెక్స్ట్ ప్రశాంత్ కిషోర్ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఇటు చూస్తేనేమో కేసీఆర్ అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా వ్యూహకర్తగా కేవలం ప్రశాంత్ కిషోర్ నే నమ్ముకొని ఉన్నారు. ఆయన నమ్ముకునే ఎలక్షన్ లో పోటీ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇటు చూస్తే ఆయన ఒక వ్యూహకర్త అయ్యుండి బీహార్ ఎలక్షన్స్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. మరి ఈయన నమ్ముకున్న వేళ పరిస్థితి ఏంటి సార్? ఒక సామెత, కుక్కతాకు పట్టుకొని గోదావరి ఈదినట్టు అని చెప్పి ఒక తెలుగులో సామెత ఉంది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు బీఆర్ఎస్ కి వైఎస్ఆర్సీపీకి అప్లై అయ్యేలా ఉంది. ఎందుకు అంటే పీకేని నమ్ముకొని వీళ్ళిద్దరూ ఉన్నారు, వ్యూహకర్తలుగా ఆయన్నే పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆయనే వ్యూహకర్త అయిన ఆయనే బీహార్ ఎలక్షన్స్ లో గెలవలేకపోయారు. మరి వీళ్ళనేం గెలిపిస్తారనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరేమంటారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నమ్ముకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు నమ్ముకున్నాయి. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు, ప్రశాంత్ కిషోర్ వేసేటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా ఆ పార్టీలు కలిసి వస్తాయని చెప్పి భావించింది. 2019లో కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఏం చేస్తుంటాడు, ఎలాంటి వ్యూహాలు నడిపిస్తాడో తెలుసా? మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, లేదంటే ఓడిపోతారు అన్నప్పుడు బాబాయ్ మర్డర్లు, కోడికత్తి, గులకరాయి ఇలాంటివన్నీ ఎపిసోడ్స్ నడుపుతుంటాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీని ఏం చేశారు, కాలేరు కొట్టి కుర్చీలో కూర్చోబెట్టాడు, గెలిపించాడు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు కోడికత్తి, బాబాయ్ మర్డరు వీటితోటి 2019లో అధికారంలోకి తీసుకురాగలిగాడు. కేటీఆర్ గారు లాస్ట్ 2023 ఎన్నికల్లో కేటీఆర్ గారికి హెల్త్ బాగాలేదని ఇదని అది కూడా అక్కడ కూడా డ్రామా చేయించాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సలహాదారు కాదు కానీ పార్ట్ టైం సలహాదారు బీఆర్ఎస్ పార్టీకి 2023లో ఎవరు, ప్రశాంత్ కిషోర్. సో వీళ్ళిద్దరూ, ఆయనేమో దేశకీ నేత అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు ప్రశాంత్ కిషోర్ మాటని. ప్రశాంత్ కిషోర్ అనేక సందర్భాల్లో కలిశాడు ఎవరిని, కేసీఆర్ గారిని. కలిసి మన తెలంగాణ కాదు దేశంలో 3 ఆల్టర్నేటివ్ కావాలి, కాబట్టి మీరు దేశకీ నేతగా మారండి అని చెప్తే ఆయన మాటని దేశకీ నేతగా మారి చతికిల పడ్డాడు. ఇప్పుడు రాష్ట్రం కూడా పోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని 150 స్థానాలతో ఆడ కూర్చోబెట్టాడు 2019 ఎన్నికల్లో. 2024 వచ్చేటప్పటికి అసలు ఐపాక్నే వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. ఐపాక్ సంస్థనే ప్రశాంత్ కిషోర్ని పంపించి ఐపాక్ ఓన్ చేసుకుని ప్రశాంత్ కిషోర్ శిష్యులతో నడిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024. సేమ్ మోడస్ ఆఫ్ ఆపరేషన్ చేశారు. అప్పుడేమో కోడికత్తి విజయవాడ, అప్పుడు వైజాగ్లో 2024 ఎన్నికలకు ముందేమో గులకరాయి ఎపిసోడ్ నడిపారు. కానీ ఒక్కసారి మోసం చేయగలరు ఎవరైనా ప్రజల్ని, మళ్ళీ మోసం చేయలేరు. ఒక్కసారే మోసం చేసేది. 2023లో కేసీఆర్ గారు నమ్మలేదు, 2024లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలేదు. ఇద్దరిని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 2029 నాటికి మళ్ళీ అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ని డంప్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని డీల్ కుదిరిందని చెప్పి ఈ మధ్య న్యూస్ కూడా వచ్చింది. అందుకే ఆయన ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో ఆయన ఉండి ఓ మాట అన్నాడు, గంటకి 100 కోట్లు తీసుకుంటానని రేటు కూడా చెప్పాడు. అది బీహార్ డిఎన్ఏ వాల్యూ అది అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సవాల్ చేశాడు ఆయన. బీహార్ డిఎన్ఏ అంటే ఏంటి అనుకున్నావు, బీహార్ డిఎన్ఏ ఎంత కాస్ట్ అనుకున్నావు అని చెప్పి గంటకి 200 కోట్లు 250 కోట్లు ఛార్జ్ చేశానని చెప్పి అది చెప్పారు. అందరూ ప్రశాంత్ కిషోర్ చెప్తే అంతా అయిపోతుంది అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే వేరు, ప్రశాంత్ కిషోర్ నమ్ముకుంటే కనుక అధికారంలోకి వస్తామని చెప్పేసి అందరూ నమ్మేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన వంతు వచ్చింది. ఆయన జనస్వరాజ్ పార్టీని బీహార్లో పెట్టారు. బీహార్లో జనస్వరాజ్ పార్టీని పెట్టి రాబోయే రోజుల్లో నేను అధికారంలోకి వస్తాను అని చెప్పి ఆయన పాదయాత్ర కూడా చేశారు. బీహార్ మొత్తం పాదయాత్ర కూడా చేశాడు. పాదయాత్ర చేసి దాదాపు 228 స్థానాల్లో పోటీ చేశాడు సుమారుగా జనస్వరాజ్ పార్టీ తరఫు నుంచి. పోటీ చేసి ఆయన మాత్రం పోటీలో లేడు. విచిత్రమైన పరిణామం. జనస్వరాజ్ పార్టీకి అధినేత ప్రశాంత్ కిషోర్, కానీ ఆయన మాత్రం పోటీ చేయలేదు. ఆయన అభ్యర్థులు పెట్టాడు. 218 స్థానాల్లో పోటీ పెట్టి ప్రచారం చేశాడు. ఈయన సీన్ కట్ చేస్తే ఇవాళ వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే అడ్రస్ లేడు.
అడ్రస్ కూడా లేదు ఎక్కడ, ఒక్క స్థానంలో కూడా గెలవడం కాదు, డిపాజిట్లు రాలే, ఎక్కడ డిపాజిట్లు రాలే. పైగా ఆయన తేజస్వి యాదవ్ని ఓడిస్తాను అని చెప్పి అన్నారు. అసలు ఎన్డీఏని ఓడిస్తాను, నేనే అధికారంలోకి వస్తాను, నేను కీ రోల్ కాబోతున్నాను అని చెప్పి రకరకాల సర్వేలు విడుదల చేసేసి మైండ్ గేమ్ ఆడాడు. కానీ వాళ్ళ రాష్ట్రంలో అక్కడున్నటువంటి ఓటర్లని ఆయన ఆకట్టుకోలేకపోయాడు. అంటే దీన్ని బట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క బలం ఎంత అనేది అర్థమవుతుంది కదా. 2017 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీని పే చర్చ అంటూ ఒక ప్రయోగం చేసి అక్కడ వైఫల్యం చెందాడు. అలాగే రీసెంట్ గా జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించి అక్కడ వైఫల్యం చెందాడు. అంటే ఆయన వైఫల్యాలు అనేది దాచిపెడుతున్నారు వైఫల్యాలని. అలాగే వైఫల్యాలను దాచిపెట్టి ఓన్లీ సక్సెస్ని, ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, ఆ ఒక్కదాన్ని చూపించి ప్రశాంత్ కిషోర్ బ్రహ్మాండమైనటువంటి సర్వే చేస్తారు, ఆయన చెప్పినంత నిజం అని చెప్పేసి నమ్మినటువంటి కేసీఆర్ గారేమో ఇప్పుడు రాజకీయంగా ఆయన పరిస్థితి ఏంటో ఆయనకు అర్థం కాక ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటంటే ఈ బీహార్ ఎన్నికల ఫలితాలతో తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా బీహార్లో పరిస్థితి, ఎన్నికల ఫలితాలు మనం చూస్తే ఎన్డీఏ అప్రజాతంగా ముందంజలో ఉంది. అసలు ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా, ఆర్జేడీకి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే సుమారుగా ఉంది కానీ ప్రతిపక్ష హోదా వచ్చే దిశగా వెళ్తుంది కానీ, బట్ ఫైనల్ గా అన్ని వస్తాయా లేదా అనేది డౌట్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 200 దాటిపోయింది ఏది ఎన్డీఏ కూటమికి, అటు జేడీయూకి కానీ ఇటు బీజేపీకి కానీ 200 దాటిపోయింది, ముందంజలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ టార్గెట్ ఏంది 210 వస్తాయని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అయ్యే చెప్పింది, జేడీయూ అండ్ బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పి. సో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళారు వీళ్ళు అసలు, ఆర్జేడీ కానీ కాంగ్రెస్ కానీ? అది ఒక పెద్ద విచిత్రం. అంటే ప్రశాంత్ కిషోర్ పోటీ చేసినందువల్లనే ఈ పరిస్థితి వచ్చిందా? అసలు ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఏంటి అసలు? ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నాడా, బీజేపీని దెబ్బతీయాలనుకుంటున్నాడా, లేదా ఈ రెండు పార్టీలు దెబ్బతీసి కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీ పీఠం మీద ఎక్కాలనుకుంటున్నాడా, ఆయన ఏం వ్యూహకర్త అనేది ఈ ఎన్నికలతో తెలిసిపోయింది. ఆయన యొక్క గ్రాఫ్ కానీ ఆయన మాట కానీ ఈ ఎన్నికలతో వినేటువంటి పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు రాబోయేటువంటి రోజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.